మైరా మీడియా. ఉత్తరాంధ్రలోని మరి ఈ ఉద్దాన ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి కిడ్నీ బాధితులు కానీ కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద రామచంద్రపురానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ బల్లెట్టు సుమన్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది. సుమన్ గారు చెప్పండి, ఎలా ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చింది మీకు? ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్, ఇది పెద్ద ప్రాజెక్ట్ అసలు నిజంగా చూసుకుంటే. ఎలా ఈ ప్రాంతానికి ఎలా ఉపయోగం ఉందంటున్నారు? వాస్తవానికి ఇది చాలా ఆనందదాయకమైన విషయం అండి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది అధికారులు వచ్చి అందరూ కూడా ఇక్కడ పరిస్థితిని చూసి వెళ్ళిపోయేటలో కానీ ఎవరు కూడా ఆనాడు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో పాదయాత్రలో భాగంగా మా పక్కనే ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతంలో జగతి గ్రామానికి రావడం, అక్కడ మాకు సంబంధించినటువంటి కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చినారో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి అది పూర్తిగా నెరవేర్చడము మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వాస్తవానికి ఎందుకంటే ఆ రోజు జగతి గ్రామంలో పాదయాత్రలో భాగంగా ఏదైతే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినారో ఆ మీటింగ్కి మా గ్రామం నుంచి సుమారుగా మేము 15 మంది అక్కడ మీటింగ్కి హాజరవడం జరిగింది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా గతంలో మా గ్రామంలో నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైద్య సేవలు అందించేవాడును. ఆ పరిస్థితిలో కిడ్నీ వ్యాధి గురించి పూర్తిగా నాకు దీని మీద అవగాహన ఉంది. సుమారుగా 100 మందికి పైగా ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి గ్రామం మాది. పాదయాత్ర చేసుకుంటూ జగన్ మీ ప్రాంతం వచ్చినప్పుడు మీరు కలిశారు, ప్రత్యక్షంగా కలిశారు అంటున్నారు. ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? నిజంగా చెప్పుకుంటే ఆ రోజు మా గ్రామం నుంచి అప్పటికి సుమారుగా 15 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. ఆ 15 మంది డయాలసిస్ పేషెంట్లకి తీసుకెళ్ళాం. నేను కల్లారుగా చూసినటువంటి వ్యక్తిను. నిజంగా చూసుకోవాలంటే ఇక్కడ సుమారుగా ఎకరం 15-20 లక్షల రూపాయలు ఉండేటట్టు మనుషులు 10 ఎకరాల భూస్వాములు. అటువంటి భూస్వాములు కూడా ఆఖరికి ఈ జబ్బును బారిన పడి ఆఖరికి భూములు కూడా లేకుండా అలా ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితిని కల్లారా చూసి సమస్య వచ్చిన తర్వాత ఇవి అమ్ముకొని పూర్తిగా అమ్మి తాకట్టు పెట్టి కడుపుకు తిండి లేక కంటికి నిద్ర లేక అలాంటి ఎన్నో రాత్రులు నేను కల్లారా చూస్తున్నాను. వాళ్ళ బాధ కూడా వర్ణాతీతంగా మనం వివరించలేం. నిజంగా చెప్పుకోవాలంటే ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళు పడినటువంటి మనోవేదన ఏం చేయాలో తెలియదు. అటు చనిపోలేరు, ఇటు బాధపడలేరు. కుటుంబం చూస్తే ఎప్పుడు కూడా భార్య పిల్లలు కనీసం ఆ పేషెంట్తోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కనీసము పోనీ అలాగని వీటికి డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులే కాకుండా పోనీ ఆవిడ ఎక్కడికో కూలికెళ్ళి 5-10 తెచ్చి పిల్లలకు పోషిస్తుందంటే అలాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఆ మనిషికి వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఉండదు. కన్నీటి అలాగా ఆ మనిషి దగ్గర ఆ బాధను చూసుకొని ఆ మనిషి బాధపడుతుండేవాడు, ఎవడైతే పేషెంట్ ఉండేవాడో ఆ పేషెంట్తో పాటు ఆ కుటుంబం కూడా బాధపడే పరిస్థితి ఆనాడు ఉంది. నేను కల్లారా చూసినటువంటి వ్యక్తిని నాకు బాగా తెలుసు వాస్తవానికి. ఓకే, గతంలో చాలా మంది ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ ప్రాంతంకి వచ్చే ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. కానీ ఇవేం జరగకుండా ఈరోజు మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నాయకుడు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. అందులో 100% అందులో డౌటే లేదు. ఎందుకంటే మేము కూడా కోరుకున్నది ఏంటి, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ అధికారులు అయినా సరే, ఏ డాక్టర్స్ అయినా సరే, ఎవరు ప్రొఫెసర్స్ అయినా సరే, ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ జబ్బు ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ జబ్బును తెలుసుకోవాలంటే ముందు ఈ జబ్బు మూలాలను కనుగోవాలని మేము చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలను ఎంతమంది అధికారులను విజ్ఞప్తి చేసుకున్నాం. కానీ ఆనాడు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెర్చ్ సెంటర్ తీసుకొని వచ్చి ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే ఈ ఉద్దాన ప్రాంత వాసులందరము ఏదైతే కోరినామో, మాకు ఏదైతే ఈ జబ్బు మూలాలు కనుగోవాలని కోరినామో ఆ జబ్బు మూలాలు కనుగొనేటువంటి భాగంలో ఈరోజు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి ఎక్కడి నుంచి సుమారుగా ఒక 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు విశాఖపట్నం వెళ్ళేటటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి పలాస సుమారుగా ఇక్కడ నుంచి గట్టి పరిగెడితే 35 కిలోమీటర్ల లోపలే మనకు వైద్యం అందుతుందంటే అంతకన్నా ఇంకా ఏం కావాలి? మీరే ఓకే, రీసెర్చ్ సెంటర్తో పాటుగా ఇక్కడ ఒక వాటర్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది.
ఈ వాటర్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత సుమారుగా 50% మా ఊర్లో కూడా పూర్తిగా ఇంటింటికి కొల ఇచ్చే పైప్ లైన్ ఏర్పాటు మా ద్వారా జరిగింది. దీనికి మేము చాలా మిక్కిలి సంతోషిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో మేము పనిచేయడం కూడా మేము కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఒక సర్పంచ్గా చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే ప్రజలకు ఇంత సౌకర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి తరపున మేము పనిచేయడము మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్పారు మీకు? గతంలో పాలకులు ఎంతో మంది వచ్చి అందరూ మాటలు చెప్పిన కానీ పని చేసినోడు ఎవడూ లేడు. అందరు కూడా మాటలు చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి ఇక్కడ ఓట్లు దండుకోవడానికి తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా, వాస్తవానికి చెప్తాను, ఎంతోమంది నాయకులు కూడా ఎవడు కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రయత్నం చేసుంటే మరి గతంలోనే 5 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు చేయాలి కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత 100 మంది వేలాది మంది మనుషులు ఇక్కడ నివసిస్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ కిడ్నీ జబ్బుతో అని మరి గుర్తించు వాళ్ళకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు ముందుకు రాలేదు? ఈరోజు ఇంతటి మహోత్కరమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు కూడా దీని మీద ఎన్నో అనరాని మాట్లాడుతుంటే మాకే అసలు బాధేస్తుంది. ఎందుకంటే మేము కళ్ళారా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా నాకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం వైద్యం చేసినటువంటి వ్యక్తులు, ప్రతి ఇంటింట్లో ఫస్ట్ ఎయిడ్ ఆ క్షణంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మాకు తెలుసు. ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఎలాంటి ఆర్థిక పరిస్థితులు అధిగమించిందో మాకు తెలుసు. ఎందుకంటే వాస్తవానికి మా గ్రామంలో తీసుకుంటే 3 ఆడపిల్లలు కలిగినటువంటి వ్యక్తులు, 35 సంవత్సరాలు గల వయసు కలిగాడు లండ శంకర్రావు అయితేనేమి, మర్రిపాటి తులసీదాస్ అయితేమి, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది తిండికి తినలేకపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తులు మరి వైద్యం ఎలా చేయించుకుంటారో మీరే ఆలోచించాలి. కనీసం 3 పూట్ల 3 ఆడపిల్లలకు పెట్టుకొని ఒక భార్యను పెట్టుకొని ఆ భార్య కూలికి వెళ్ళలేక, ఆ భార్య కూడా ఆదాయం తెచ్చుకోలేక ఈయన మంచాన పడితే ఆ కుటుంబం ఎలా మరి తిండి తినగలుస్తుందో మీరు గ్రహించాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చినారో, ప్రతి డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇస్తున్నారో, ఆ 10,000తోని సుఖంగా ఆనందంగా 3 పూట్ల భోజనం చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఉద్దాన ప్రాంతం కొన్ని దశాబ్దాల సమస్యను శాశ్వత పరిష్కారం మార్గం చూపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 ప్రాజెక్టులు ప్రారంభించింది. ఏమనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంది? ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఉద్దానంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నారండి, ఆశీర్వదిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇది కదా నాయకుడు అంటేనా? నాయకుడు అంటే ఇదే కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఏదైతే గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కార దిశగా ఆలోచించినటువంటి వ్యక్తే కదా మన నాయకుడు. మరి అటువంటి నాయకుడే కదా మన జగన్మోహన్ రెడ్డి అని. సుమన్ గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఈరోజు చేశారు. చెప్పాడంటే చేస్తాడనే నాయకుడు జగన్ కాకుండా ఇంకా వేరే ఎవరు లేరండి. చెప్పాడంతే చేస్తాడంతే, అంతే. ఇంకా జగన్మోహన్ రెడ్డి దాంట్లో 100% ఎటువంటి డోకా లేదు. ఏ విషయం కానీ ఏదైతే హామీ ఇచ్చినారో, నవరత్నాల్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చినారో ఈరోజు కూడా పూచా తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూచా తప్పకుండా పనిచేస్తున్నటువంటి ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు. జగన్ కూడా ప్రతిసారి చెప్తుంటాడు, మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు మళ్ళీ మద్దతు ఇవ్వండి అంటున్నారు. ఇది ఒక ఇంటికి కాదు, అసలు ఒక ప్రాంతానికి ప్రయోజనం కలిగింది. ఇది ఎలా ఉంది? ఈ ప్రాంతం అంతా ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉండి, వాస్తవం నేనే చెప్తున్నాను, ఎవరో కాదు, మా గ్రామ పంచాయతీ తీసుకుంటే గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి గెలిపించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి మా గ్రామ పంచాయతీలో సుమారుగా 500 ఓట్లకు పైగా మరి మెజార్టీ ఇచ్చినటువంటి మా గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీలో ఈరోజు వైఎస్ఆర్ సర్పంచ్గా నేను ఇక్కడ 100 ఓట్లతో గెలిచాను అంటే అది నా గొప్పతనమనే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమని నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా మరి ఏదైతే ఆయన అయిన తర్వాత మన గ్రామ స్థాయిలో విస్తృతంగా పర్యటించి ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించే భాగంలో మేము కూడా కొద్దిగా బాగా సపోర్ట్ చేసి దాంట్లో భాగంగా ప్రజలతో కొద్దిగా ఇన్క్లూడ్ అయిన తర్వాత ఈరోజు మనకి ఇలాంటి ఊర్లో ఒక రంగస్థలం లాంటి ఈ గ్రామ పంచాయతీలో మనం వైఎస్ఆర్ సర్పంచ్గా ఎన్నికైనామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటున్నాడు, మళ్ళీ ఎన్నికల్లో పేదలో పెత్తందారులు అంటున్నాడు. పరిస్థితి ఇలా ఖచ్చితంగా అండి 175 గెలిచే అవకాశం అయితే ఉంది. దీన్ని అయితే అందరూ కూడా ఆహ్వానించాలి. యథావిధిగా అదే కాదు, ఆహ్వానించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈరోజు
మా గ్రామంలోనే తీసుకుంటే ప్రతి ఒక్క పేదవాడు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కడు పావలో, 10 రూపాయో, రూపాయో, 1000 రూపాయలు, 10 రూపాయలు అందేటటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అవినీతికి త్రోవ లేకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లలోనే మరి ఈరోజు డబ్బులు వేసే పరిస్థితి. కానీ ఆనాడు మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే ఈ జన్మభూమి కమిటీల పేరున కనీసం ఒక వితంతు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఒక జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి మరి వాళ్ళ చేత నీవు నాకు ఓటేసినావా లేదా రకరకాలుగా వాళ్ళకి హింసించి తర్వాత మళ్ళీ మాకు ఓటేస్తారో లేదని హింసించి మాకు ఓటేస్తే కానీ మీకు పెన్షన్ ఇవ్వమన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ప్రామాణికంగా అర్హత ఉందా లేదా, మీకు మరి ఉందా లేదా అని చూసుకొని డైరెక్ట్గా మీకు పెన్షన్ ఇచ్చడం జరుగుతుంది. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వించే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా 100% ఈసారి ఇచ్చాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇది 100% తథ్యం.